హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హుస్సేన్ సాగర్ గురించి తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్ ఇది క్రీస్తు శకం 1562లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఇబ్రాహిం కుతుబ్ షా పాలనలో నిర్మించబడింది. ఆ కాలంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఈ సరస్సు నిర్మించబడింది. ఎన్నో శతాబ్దాల పాటు ఇది నీటి వనరుగా ఉపయోగించబడుతూ వస్తుంది. ఈ సరస్సు సుమారు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని లోతు 32 అడుగులు ఉంటుంది. ఆనాటి బ్రిటిష్ కాలంలో ఈ సరస్సు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మధ్య బార్డర్ ఉపయోగించబడింది. రాజకీయ, చారిత్రక ఏ సమావేశాలు జరిగినా ఈ ప్రాంతం చుట్టే జరిగేవి. 1992లో హుస్సేన్ సాగర్ కుండాల్ని మరింత పెంచడానికి బుద్ధ విగ్రహాన్ని చేశారు. ఈ విగ్రహం సుమారు 18 మీటర్ల ఎత్తు మరియు 450 టన్నుల బరువు కలిగి ఉండేది. ఆ రోజుల్లో మంచినీటికి ఉపయోగించిన హుస్సేన్ సాగర్ ఈ రోజుల్లో డ్రైనేజ్కి ఉపయోగిస్తూ వస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా పెరగడం, హైదరాబాద్కి వచ్చిన ఎవరైనా చెత్త లాంటి హుస్సేన్ సాగర్ చూడకుండా వెళ్ళరు. ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందింది. దీని చుట్టూ సంజీవయ్య పార్క్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్ వంటి